హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ ఫ్రమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో UIDAI రిక్రూట్మెంట్ 2021 నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియోని కనుక డేటా ఇచ్చిన పూర్తిగా చూడలేకపోతే ఈ లింక్ మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, అక్కడ మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదంటే UIDAI రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నామ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ కనుక మీరు ఓపెన్ చేస్తే అక్కడ మీకు పూర్తి వివరాలు క్లియర్గా తెలుసుకుంటారు. సబ్స్క్రైబర్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ కూడా మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, అక్కడ మీరు జాయిన్ అయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ మీరు రెగ్యులర్గా తెలుసుకోవచ్చు. ప్రాథమిక వివరాలు: ఆర్గనైజేషన్ నేమ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI. పోస్ట్ నేమ్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ, అకౌంటెంట్, DY డైరెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ అండ్ స్టెనో. టోటల్ వేకెన్సీస్ దీనికి 11 పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ చూసుకుంటే 16th July 2021. అప్లికేషన్ మోడ్ మనకి ఆఫ్లైన్ ద్వారా ఉంటుంది. జాబ్ లొకేషన్ ముంబై అండ్ గువాహతి. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే డెప్యుటేషన్ పైన ఉంటుంది. అఫీషియల్ సైట్ uidai.gov.in. ఖాళీలు చూసుకుంటే సెక్షన్ ఆఫీసర్కి ఓన్లీ 2 వేకెన్సీస్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ, అకౌంటెంట్, DY డైరెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి ఓన్లీ 1 పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. ప్రైవేట్ సెక్రటరీకి 3 ఖాళీగా ఉంది అండ్ స్టెనోకి ఓన్లీ 1 పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. సో ఆల్ టుగెదర్ 11 పోస్ట్ అనేవి ఖాళీగా ఉన్నాయి. విద్యార్హతలు చూసుకుంటే సెక్షన్ ఆఫీసర్కి ఎలిజిబిలిటీ చూసుకుంటే అవసరమైనది ఆఫీసర్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ హోల్డింగ్ అనలాగస్ పోస్ట్ ఉండాలి ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇన్ ద parent catch or department, or లేదంటే with 3 years of regular service అనేది in the pay matrix level 7 ఉండాలి, or with 5 years of regular service in the pay matrix level 6 ఉండాలి, or లేదంటే officers from state government or public sector undertaking or autonomous organization holding a regular post ఉండాలి in corresponding grades with requisite experience. డిజైరబుల్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ అనేది ఇన్ అడ్మినిస్ట్రేషన్లో, legal or establishment or human resource, finance or accounts or budgeting or vigilance or procurement or planning and policy or project implementation and monitoring or e-governance etc. లో ఉండాలి. బేసిక్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా కంప్యూటరైజ్డ్ ఆఫీస్ ఎన్వైరన్మెంట్, ఈ ఆఫీస్ ఎక్సెట్రా లో ఖచ్చితంగా ఉండాలి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి చూసుకుంటే దీనికి కూడా ఆఫీసర్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ హోల్డింగ్ అనలాగస్ పోస్ట్ అయి ఉండాలి విత్ 3 years of regular service in the pay matrix level 5, or with 5 years of regular service in the pay matrix level 4, or with 7 years of regular experience in the pay matrix level 3 ఉండాలి, or officers from the state government or public sector or undertaking autonomous organization holding a regular post అనేది ఉండాలి in the corresponding grades. ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. 11 పోస్ట్లో ఎక్స్పీరియన్స్ అనేది క్యాండిడేట్స్కి ఖచ్చితంగా ఉండాలి. ప్రైవేట్ సెక్రటరీకి చూసుకుంటే ఎసెన్షియల్ చూసుకుంటే ఆఫీసర్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అది హోల్డింగ్ అనలాగస్ పోస్ట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఇన్ ద పేరెంట్ క్యాడర్ ఆర్ డిపార్ట్మెంట్, అది విత్ 3 years ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ అనేది ఇన్ ద పే మ్యాట్రిక్స్ లెవెల్ 7లో ఉండాలి, ఆర్ విత్ 5 years ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ ఇన్ ద పే మ్యాట్రిక్స్ level 6, or లేదంటే ఆఫీసర్స్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అటానమస్ ఆర్గనైజేషన్ అనేది ఈ రెగ్యులర్ పోస్ట్లో హోల్డ్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఆఫీస్ మేనేజ్మెంట్ ఆర్ సెక్రటరియల్ అసిస్టెన్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ సెనోగ్రఫీ వర్క్, బేసిక్ స్కిల్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ అ కంప్యూటరైజ్డ్ ఆఫీస్ ఎన్వైరన్మెంట్ ఉండాలి. అకౌంటెంట్కి చూసుకుంటే ఆఫీసర్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ హోల్డింగ్ అనలాగస్ పోస్ట్ అనేది ఉండాలి విత్ 3 years ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ ఇన్ ద పే మ్యాట్రిక్స్ లెవెల్ 4, or with 5 years of regular service in the pay matrix level 3, or officers from the state government or public sector undertaking autonomous organization అనేది రెగ్యులర్ పోస్ట్ మీద ఉండాలి. కరస్పాండింగ్ గ్రేడ్స్ విత్ ద రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ అండ్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ అయి ఉండాలి. డిజైరబుల్ చూసుకుంటే బేసిక్ స్కిల్ ఫర్ వర్కింగ్ ఇన్ అ కంప్యూటరైజ్డ్ ఆఫీస్ ఎన్వైరన్మెంట్. DY డైరెక్టర్కి చూసుకుంటే ఆఫీసర్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ హోల్డింగ్ అనలాగస్ పోస్ట్ అయి ఉండాలి విత్ 3 years ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ ఇన్ ద పే మ్యాట్రిక్స్ లెవెల్ 10, ఆర్ విత్ 5 years ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ ఇన్ ద పే మ్యాట్రిక్స్ లెవెల్ 9, ఆర్ విత్ 6 years ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ ఇన్ ద పే మ్యాట్రిక్స్ లెవెల్ 8లో ఉండాలి, ఆర్ లేదంటే ఆఫీసర్స్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఆటోనమస్ ఆర్గనైజేషన్ అది రెగ్యులర్ పోస్ట్ హోల్డ్ చేస్తూ ఉండాలి ఇన్ ద
కరస్పాండింగ్ గ్రేడ్స్ విత్ ద రిక్వెస్టెడ్ ఎక్స్పీరియన్స్. డిజైరబుల్ చూసుకుంటే ఈ పోస్ట్ లో ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ప్రైవేట్ సెక్రటరీకి చూసుకుంటే అవసరమైనది సెంట్రల్ గవర్నమెంట్ హోల్డింగ్ అనలాగస్ పోస్ట్, అది కూడా రెగ్యులర్ బేసిస్ పైన చేసి ఉండాలి. దానికి విత్ 3 years ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ ఇన్ ద పే మ్యాట్రిక్స్ లెవెల్ 7 ఉండాలి, ఆర్ with 5 years of regular service in the pay matrix level 6. And officers from the state government or public sector corresponding post అనేది హోల్డ్ చేస్తూ ఉండాలి. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఆఫీస్ మేనేజ్మెంట్ ఆర్ సెక్రటరియల్ అసిస్టెన్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ స్టెనోగ్రఫీ వర్క్ అండ్ బేసిక్ స్కిల్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ కంప్యూటరైజ్డ్ ఆఫీస్ ఎన్వైరన్మెంట్ లో ఉండాలి. స్టెనోకి చూసుకుంటే officers from the central government holding analogous post అయి ఉండాలి with 3 years of regular service in the pay matrix level 5, or with 5 years of regular service in the pay matrix level 4, or with 7 years of regular service in the pay matrix level 3 లో ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. డిజైరబుల్ చూసుకుంటే బేసిక్ స్కిల్ ఆఫ్ వర్కింగ్ ఇన్ కంప్యూటరైజ్డ్ ఆఫీస్ ఎన్వైరన్మెంట్ లో ఉండాలి. వయ పరిమితి చూసుకుంటే ఆల్ ద పోస్ట్ మెన్షన్డ్ అబౌవ్ క్యాండిడేట్ కి ఖచ్చితంగా 56 years అనేది తక్కువగా ఉండాలి యాజ్ ఆఫ్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్. జీతం చూసుకుంటే సెక్షన్ ఆఫీసర్ కి పే మ్యాట్రిక్స్ లెవెల్ 8 ఇవ్వడం జరుగుతుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పే మ్యాట్రిక్స్ లెవెల్ 6, ప్రైవేట్ సెక్రటరీ పే మ్యాట్రిక్స్ లెవెల్ 8, అకౌంటెంట్ పే మ్యాట్రిక్స్ లెవెల్ 5, డివై డైరెక్టర్ లెవెల్ 11, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పే మ్యాట్రిక్స్ లెవెల్ 6, ప్రైవేట్ సెక్రటరీకి పే మ్యాట్రిక్స్ లెవెల్ 8 అండ్ స్టెనోకి లెవెల్ 6 ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్ నోటిఫికేషన్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ లింక్ మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, అక్కడ మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.